ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు, శాసనమండలి సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తారా? లేదా? అనేది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని, అయితే అది ముందు రోజు వస్తారా? తర్వాత వస్తారా? అసెంబ్లీ సెషన్స్ ముగుస్తున్న రోజులు వస్తారనేది కూడాను తెలియాల్సిన అంశంగా ఉంది. అయితే తనకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాత్రమే తను అసెంబ్లీకి వస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల పట్ల ఆ టీడీపీ శ్రేణులన్నీ కూడాను ఒక రకంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మరి పక్కన ఈరోజు స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ వైసీపీ నాయకులు మాత్రమే కాదు, టీడీపీ నాయకులకు చెందిన ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడాను చాలా వరకు అసెంబ్లీ సమావేశాలకి హాజరు కావట్లేదని చెప్పి కూడాను ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఆయన చాలా తెలివిగా కూడాను వైసీపీకి చెందిన ఎవరైతే 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరు కావట్లేదని చెప్పట్లేదు, కానీ చాలామంది కూడాను అసెంబ్లీ సమావేశాలు ఒక బాధ్యతగా తీసుకొని రావాల్సిన అవసరం ఉందని, దాన్ని వారు ఎందుకు ఉల్లంఘిస్తున్నారు, వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడాను ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఈ అంశాన్ని ప్రజల్లోకి మీడియా తీసుకెళ్లాలని కూడాను చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రతిపక్షం లేకుండా నిర్వహించడం కూడాను చప్పుగా ఉంది. అంతకుముందు లైవ్లో శాసనసభ సమావేశాలు జరుగుతుంటే ఎవరు ఏమనుకున్నారు, ఏంటి డిస్కషను, ఎవరి మీద వ్యక్తిగతంగా ఆరోపణలు చేశారని దాని మీద కూడా ఒక ప్రిస్టేషన్లో అందరూ కూడా చూస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు లేవని చెప్పొచ్చు. ప్రభుత్వం ఏదైతే తను చేయాలనుకున్న పనులన్నీ కూడా శాసనసభ సమావేశాలు అమలు చేసుకుంటూ వెళ్తుంది.